అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. శుభదినం అని ఎందుకు అన్నాను అంటే, మన చిత్ర పరిశ్రమలో ఈ వచ్చిన మార్పుల వల్ల ఎంతోమంది యంగ్స్టర్స్ వర్తున్నటువంటి గౌరియా క్రియేషన్స్ వాళ్ళు తిండిపోతు దెయ్యం అంటే టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా. అది సో కామెడీ బేస్డ్ హర్రర్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకు తెలిసినంత వరకు జంజాల గారు, నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండేవారు ఆయన. నేను సెకండ్ భోగిగా ఉండేవాడిని, నేను రెండో భోగిగా. ఆయన ఇట్లు ఇచ్చారు, నేను ఇచ్చాను. అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగులేదు. సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే నవేడేస్ ట్రెండ్ హర్రర్ అండ్ ఇది నడుస్తుంది. దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి. ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన, డెఫినెట్గా, నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి. ఏమంటే అలాగే హీరోయిన్స్ని కూడా చక్కని అమ్మాయిలను తీసుకున్నారు. చూస్తే ఎంతో ముచ్చటేసింది ఇందాక చూస్తే. హీరోయిన్ కానీ ఆ తిండిపోతు దెయ్యాన్ని కానీ చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా. సో డెఫినెట్గా ఈ సినిమా 100% హిట్ అవుతుందనే నమ్మకం నాకుందండి. అయితే సినిమా ప్లానింగ్ మాత్రం ఇదిగో మన అశోక్ గారు ఉన్నారు, వారికి వెనకాల ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. ప్రొడ్యూసర్ని ఎప్పుడూ కూడా మనం బడ్జెట్లో రన్ చేయాలి. వారు అనుకున్నటువంటి బడ్జెట్ ఎప్పుడూ మితిమీరకూడదు. నేను ఆ పేరు తెచ్చుకున్నాను, నేను ఆల్రెడీ బడ్జెట్ డైరెక్టర్ నాని నేనండి. మీరు చెయ్యి తిరిగిన వ్యక్తి కాబట్టి అశోక్ గారు ప్లానింగ్ చక్కగా చేసుకుని దీన్ని అనుకున్న రోజుల్లో మించకుండా చేసి, అలాగే ఎక్కడెక్కడ మీకు గ్రాఫిక్స్ కావాలి అవి నోట్ చేసుకుని అంతవరకే గ్రాఫిక్స్ వేస్ట్ కాకుండా తీసుకుని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. కెమెరామెన్ గారి గురించి అడిగాను ఇందాక, అశోక్ గారిని చెప్పారు. ఆయన మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ అని చెప్పారు. ఈ సినిమాకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. హర్రర్ సినిమాకి స్క్రిప్టు, కెమెరామెన్, ప్లానింగు ప్లస్ డైరెక్టరు ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది అతని యొక్క నేర్పరితనం మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక చేదిచ్చి నూతిలోంచి నీళ్లు తోడుకోమంటే ఆ చేద కలిపేసి మురికి నీళ్ళు తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ చేద అలా నెమ్మదిగా బకెట్ని దించి తేట నీరు తీసుకోవచ్చు. సో తేట నీరు తీసుకునే నేర్పరితనం దర్శకుడికి ఉండాలి. అప్పుడే ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ బాగా వస్తుందండి. అలాగే సెట్లో కూడా డైరెక్టరు ఇరిటేటింగ్గా ఉండకూడదండి. అందులో మీరు ఎస్పెషల్లీ కొత్త వారితో చేస్తున్నారు నరసింహ గారు. కొత్త వారితో చేసినప్పుడు ఓపిక ఎక్కువ ఉండాలి మనకండి. వాళ్ళకి చిన్న మిస్టేక్ చేయొచ్చు, 1-10 మిస్టేక్లు చేయొచ్చు. దాన్ని సరిదిద్దుతూ మీకు కావలసినటువంటి యాక్షన్ ఏంటో మీరు చేసి చూపించి, మీరు అశోక్ గారు చేసి చూపించి వారి దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోండి. డెఫినెట్గా తీసుకుంటే మాత్రం మీరు కామెడీ హర్రర్ అన్నారు కాబట్టి అందులో టైటిల్ అత్యద్భుతమైన టైటిల్ దొరికింది కాబట్టి మీకు, తిండిపోతూ దెయ్యం అనే టైటిల్. ఇది లేడీస్ అట్రాక్షన్ సినిమా కూడా అవుతుంది. నాట్ ఓన్లీ లేడీస్ అండి, మగవాళ్ళకు కూడా అట్రాక్షన్ సినిమా అవుతుందండి ఇది డెఫినెట్గా. సో అలాగ పనిచేసి ఈ సినిమాని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని, డెఫినెట్గా అనుకున్న బడ్జెట్లో తయారవుతుందని సినిమా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరిని రిలీజు మాత్రం మీరు చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఏదో సినిమా తీసేయడం కాదండి, దాని పోస్ట్ ప్రొడక్షను, ప్రమోషను, రిలీజ్ అంటే ఏంటంటే ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి మైండ్లో ముందు మీ సినిమా పేరు ముద్ర పడిపోవాలి 2 నెలలు ముందే. ఆల్ఫర్డ్ హిచ్కాక్ గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమనంటే విలేకరు అడిగాడట, మీరు సినిమా స్టార్ట్ చేశానన్నారు, అయిపోయిందా అని అడిగాడు. సినిమా స్టార్ట్ చేశా అన్నారు, ఎంతవరకు వచ్చింది అని అడిగారట.
90% అయిపోయిందయ్యా అన్నట్టు. 90% అయిపోయిందా అంటే ఇంకా రిలీజ్కి దగ్గరకు వచ్చింది వారం రోజుల్లో అన్నట్ట విలేకరి. కాదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు. షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా 90% ఎలా అయింది సార్ అన్నాడు. అదే మరి పునాదికి కావాల్సిందేంటి, పునాది బిల్డింగ్ కట్టడానికి పునాది అది గట్టిగా ఉండాలి కాబట్టి దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానికి కావలసినటువంటి సదుపాయాలు అరేంజ్ చేసుకుని ప్లానింగ్ చేసుకున్నాను. ఏది ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి, ఏంటి అనేది ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు పట్టింది. షూటింగ్ ఏముందయ్యా, వెళ్ళిన తర్వాత చక్కగా తీసేసుకుంటాను అన్నట్టు ఆల్ఫాడిచ్ కాదు. అంటే ప్రీ ప్రొడక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అండి సినిమాకి. అది లేకుండా ఓ లైన్ అనేసుకుని సినిమా కథ మన షూటింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకోవడం పొరపాటు. మీరు పక్కాగా డైలాగ్ వెర్షన్తో పాటు రెడీ చేసేసుకుని అన్నీ చేసుకుని సెట్కి వెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పిన ఆర్టిస్టుల నుంచి అవుట్పుట్ ఎట్లా లాక్కోవాలో అని లాక్కుని అలాగే రిలీజు ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ఈ సినిమా తిండిపోతు దెయ్యం ఎక్కడ చూసినా పోస్టర్ కనిపిస్తూ ఉండాలి, ఎక్కడ చూసినా మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండాలి. దానికి కొంచెం ఖర్చు పెట్టండి బాగాను. ఇక్కడ ఖర్చులు కొంచెం తగ్గించుకుని మీరు చేస్తే డెఫినెట్గా మీరు హిట్ కొడతారనే నమ్మకం నాకుంది. మీ అందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా దూసుకెళ్ళిపోతున్నారు రాకెట్లాగా. నిజంగా అక్కడ చూస్తున్నాను, చాలా సినిమాలు చూశాను నేనండి. అలాగే మీరు వెళతారని, హిట్ రిజల్ట్లో మళ్ళీ ఉంటారని, మీరు మీ తల్లిదండ్రుల పేరు నిలబెడతారని, మళ్ళీ ఇంకో సినిమా తీస్తారని, మీ బ్యానర్ నిలబడుతుందని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ది స్టేజ్ క్యూట్ హీరోయిన్స్. నరసింహ గారు, మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాము. ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు, తిండిపోతు దయ్యం అనేసరికి రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అంటే అరలాగా నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్నెస్ చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. తిండిపోతు దయ్యం అనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పేటట్టు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంకూరోలు, అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తిండిపోతు దయ్యం అనగానే అందరూ చూడగాలే అరే ఇదేదో కొత్తగా ఉంది. అవును, కొత్తగానే ఉంది నా సినిమా. ఆ కొత్తదనం ఏంటనేది అతి తొందరలో ఆఫీస్ కూడా కొద్ది రోజుల్లో, అంటే ఆఫీస్ కూడా అతి తొందరలో 2 monthsలో నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రైలంగ్ నరసింహ సార్ గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డైలాగ్స్ శ్రీకాంత్ సాయి కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. ఎంత క్యూట్ గా ఉంది ఈ అమ్మాయిని దయ్యం అంటే, అసలు నిజంగా మనసుకి నచ్చట్లేదు. బట్ ఏదో ట్విస్ట్ అయితే సినిమాలో ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో వాట్ డూ యూ సే హీరోయిన్? అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు నరసింహ సార్ అండ్ అశోక్ సార్, శ్రీకాంత్ సార్ and all the team. I'm very glad to perform in this movie. Thank you for the opportunity, sir. నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని. యూ హ్యావ్ టు బీ విత్ అస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మోనికా సమాద్దర్. యాక్చువల్లీ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ఒడిశా, బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్లీ తెలుగు, బట్ అర్థమవుతుంది, చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ who suggest me for this movie, and second Narasimha sir for select me for this movie, and I wish ये movie बहुत अच्छा चलेगा. And thanks for writer also write this movie, this story also too nice. I like this story. నాకు చాలా నచ్చింది. This story is horror with comedy. చాలా nice story. And also దయ్యం is cute దయ్యం ఆ మూవీలో. So everyone thinks దయ్యం is too cute. So because of this movie లో దయ్యం is too cute దయ్యం, not a దయ్యం laga దయ్యం. That's why she is so cute. Thank you. You'll be perfect in Telugu. And అలాగే ఈ సినిమాకి కో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి అశోక్ గారు మాట్లాడాల్సి. శ్రీ శౌర్య క్రియేషన్స్ పతాకంపై
రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, సినీ అభిమానులకందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున. ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండిపోతు దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము. సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు. ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము. మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ శిరీష గారికి చాలా చాలా థ్యాంక్స్. త్వరలోనే ఈ మూవీ సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని అందరికీ ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథలో ఇందులో ఒక గోస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాజిటివ్ వైబ్ చెప్పాలని ఇందులో ట్రై చేశామండి. కథపరంగా నరసింహం గారు ఇచ్చిన ఈ ప్లాట్ని చాలా చక్కగా డెవలప్ చేశాము. ఐ హోప్ అందరికీ ఇది నచ్చుతుందని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ సాయి గారు. సకారం గారు, సారీ సార్, అండ్ పేరు చాలా బాగుంది సార్, సకారం. అందరికీ నమస్తే అండి. అంది ఆ పేరు కూడా. నా పేరు మారుతి సకారం సార్. నేను ప్రొఫెషనల్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను గవర్నమెంట్లో. గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము. తను చూడ్డానికి రఫ్కున్న మనసు వెన్న, చాలా చాలా మంచి వ్యక్తి, నా ఆత్మీయ బంధువు. అందువల్ల తను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే మేడం గారు కూడా, ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి. ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ మేడం. ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. నేను స్పీడ్గా వచ్చాను. టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్, తిండిపోతు దయ్యం. మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, అట్లే ఇండస్ట్రీ పెద్దలు అందరి ఆశీర్వాదం, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్ మహా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరు. మరి రైటర్ శ్రీకాంత్ బాబు నైస్ రైటర్, తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది. మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ టీమ్కి. ఇద్దరు మంచి ముద్దు గుమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు. అది ఫస్ట్ సక్సెస్. రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. అలాగే సార్ ఆధ్వర్యం థ్యాంక్ యూ అనండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సకారం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే డిఎస్ఆర్ గారు కూడా ఒకసారి మాట ముందుకు వెళ్ళాలి. ఎంత స్పీడ్గా, ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకు నడుస్తుందో, ఈ క్లోజింగ్ కూడా అంత యాజ్గా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా సో వాళ్ళ అబ్బాయి పేరుతో స్థాపించినటువంటి ఈ సంస్థ నిజంగా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు శిరీష గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తన విషెస్ టీమ్కి అందించాలి, డబ్బులే కాదు విషెస్ కూడా ఇవ్వాలండి. కొంచెం చెప్పండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతకంటే మాట్లాడలేను. సో హీరో గారికి, హీరోయిన్స్కి మీకు కంగ్రాచులేషన్స్. శిరీష గారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సినిమా సక్సెస్ అయిన తర్వాత కంపల్సరీ మాట్లాడాలి అప్పుడు ఇంకా. ఓకే, రైట్. ఓకే, ఈ సినిమాకి కొరియోగ్రఫర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మిక్కిలినేని లక్కీ చౌదరి గారు. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో ఇటువంటి సినిమాలు చాలా ముందుకు రావాలి. అప్పుడే మా బోటి కొత్త టెక్నీషియన్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో సార్ నేను ఈరోజు ఉదయమే కలిశాను, అడగగానే ఈ అవకాశం ఇచ్చారు కొరియోగ్రాఫర్గా. సో తన మూవీకి
నేను ఎటువంటి రెమ్యునేషన్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసి మరింత సక్సెస్కి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నా ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇందాక రేణునరసింహ గారు చెప్పినట్టుగా తిండిపోతు దెయ్యం, అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో. సో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా అన్నిళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యంలా ప్రవర్తిస్తున్నావు అని, ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతు దెయ్యం దానా, ఏంటి అది తిండిపోతు, ఏంటి అసలు దెయ్యంలా తింటున్నావు అని ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు. అసలు ఆ టైటిల్ చూశారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమా చూసినట్టయితే చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి, కామెడీ సినిమాలు. సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా, ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్లో మీకు తెలుసు. ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి, ఎన్నో సక్సెస్ అయినాయి. అలాగే శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్ పైన సో నరసింహ గారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. అలాగే కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా చెప్తున్నా అండి, చాలా బాగున్నారు. సో హీరోయిన్స్ హీరోకి డ్యాన్స్ విషయంలో మంచి కొత్త అపీరియన్స్గా వీళ్ళ చేత మంచి సాంగ్లో మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ హిట్ చేసి డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్కి 100% తోడ్పడతానని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారికి, అలాగే ఇక్కడ మన కోఆర్డినేటర్ అశోక్ గారికి, అలాగే నరసింహ గారు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి లక్కీ చౌదరి గారు. సో సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి అందరూ ప్రేక్షక ఆదరణ పొందాలని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అలాగే కామెడీ అండ్ హారర్ జానర్లో వస్తున్నటువంటి ఈ తిండిబోతు దయ్యం సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, త్వరలో మన ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీం వర్క్ చేసి తిండిబోతు దయ్యం సినిమా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.